ఈరోజైతే ఎక్స్పైరీని తలపింపజేసిందని చెప్పొచ్చు. మేబీ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు బహుశా. ఎస్పెషల్లీ నిఫ్టీని ట్రాక్ చేస్తున్నాను, బ్యాంక్ నిఫ్టీని. మార్నింగ్ ఏదైతే 15 మినిట్స్ రేంజ్ ఉందో ఆ రేంజ్ పైనకి వెళ్తుంది, మళ్ళీ అక్కడ నుంచి కిందకు వస్తుంది, మళ్ళీ అక్కడ నుంచి కూడా పైకి. అంటే పైన రెసిస్టెన్స్ తీసుకుంటుంది, కిందేమో సపోర్ట్ తీసుకుంటుంది, అండ్ కంప్లీట్గా టైట్ రేంజ్లో ఉంది. అయితే మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఒక పాయింట్ అనేది మనం 2 సెషన్స్ నుంచి కూడా డిస్కస్ చేసుకున్నాం. చాలామంది ఎట్ ద మనీ దగ్గర కాల్ పుట్ సెల్ చేశారు అండ్ హెడ్జింగ్ కోసం ఓటీఎంస్ అనేది బై చేశారని చెప్పేసి క్లారిటీగా ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా మనకు తెలిసిందని చెప్పేసి. సో ఈరోజు అయితే నాకు అదే అనిపించింది, నిజంగా వాళ్ళు కరెక్ట్గానే ప్లే చేస్తున్నారు గేమ్ అని చెప్పేసి. ఎనీహౌ ఇప్పుడు బిగ్ ప్లేయర్స్ యొక్క ప్లే ఎటువైపు ఉంది, బుల్లిష్ ఉన్నారా, బేరిష్ ఉన్నారా, సైడ్ వేస్ ఉన్నారా అనేది చూద్దాం. దాని తర్వాత ఏంటంటే ఇంట్రాడే లెవెల్స్, ఇంపార్టెంట్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. లెట్స్ బిగిన్ వితౌట్ వేస్టింగ్ అవర్ టైం. ముందుగా మనం యాజ్ యూజువల్గా ఒకసారి విక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. విక్స్ అనేది మనకి ఈరోజు 5% పెరిగింది, అంటే వాలటాలిటీ పెరిగింది. ప్రీమియమ్స్ ఆప్షన్స్ ఏదైతే ఉందో అవి కూడా ఇన్ఫ్లేటెడ్ అయినాయి, ఉండాల్సిన దానికంటే కూడా కొద్దిగా పెరిగినాయి. అందుకే ఈరోజు సెల్లర్స్కి పెద్దగా ప్రాఫిట్స్ రాలేదు. ఈవెన్ దో మార్కెట్ అనేది టైట్ రేంజ్లో ఉన్నప్పటికి కూడాను అంత ప్రాఫిట్స్ అయితే రాలేదు బికాజ్ ఆఫ్ విక్స్ అనమాట. విక్స్ రైజ్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఎనీహౌ నిఫ్టీ అనేది చూద్దాం, నిఫ్టీ ఏ లెవెల్స్ దగ్గర ఉందని చెప్పేసి. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి డైలీ టైం ఫ్రేమ్లో ఉంది, రైట్ సైడ్ వచ్చేసరికి 1 అవర్ టైం ఫ్రేమ్లో ఉంది. ఓకే, ఎనీహౌ దీన్ని ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే మనకు ఒక పిక్చర్ రావడం అనేది జరిగింది. ప్రీవియస్గా మనం బ్రాడర్ పిక్చర్ అనేది తీసుకున్నట్టయితే 19,995 దగ్గర మనకి ఇక్కడ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ప్రైస్ స్ట్రక్చర్. అదేవిధంగా మనం చూసినట్టయితే 19,300 దగ్గర మనకి క్లియర్గా సపోర్ట్ అనేది కనిపిస్తుంది. సో ఎనీహౌ ఇది బ్రాడర్ రేంజ్ అనుకోండి. మనం ఇంట్రాడే కోసం లోవర్ టైం ఫ్రేమ్స్కి స్విచ్ అయ్యే ముందు మనం ఏం చేద్దామంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందని చూద్దాం. సో ఇంట్రాడే ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అనేది మనం చూసుకున్నట్టయితే ఈరోజు ఎస్పెషల్లీ అందరూ కూడా ఏంటంటే పుట్స్ అమ్మారు. ఓకే, ఇక్కడ ప్రీవియస్గా ఏంటి మనకి సైడ్ వేస్లో ఉంది, ఇప్పుడు పుట్స్ వైపు వస్తున్నారు. చూడండి దగ్గర ఈ యొక్క పాయింట్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తే పుట్స్ అనేది 47.9 అంటే దగ్గర 48 lakh పుట్స్ అనేది సెల్ చేశారు. బట్ కాల్స్ ఏం చేశారు, ఎగ్జిట్ అయిపోయారు. ఓకేనా, అంటే మార్కెట్లో ఒక బుల్లిష్ మూమెంటం అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే షార్ట్ టర్మ్లో ఈ యొక్క ఎట్ ద మనీ ఆప్షన్స్ దగ్గర కొద్దిగా యాక్టివిటీ అనేది కనిపించింది, కొద్దిగా బుల్లిష్ మూమెంటం ఉంది కాబట్టి వీళ్ళు ఎగ్జిట్ అయ్యారు. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే 19,550 పుట్టు, 19,600 పుట్టు 3 కూడా అమ్మారు అనమాట. సో మార్కెట్లో పుట్స్ అమ్ముతున్నారంటే ఏంటి, మార్కెట్ ఎక్కడుంది, పుట్స్ అమ్ముతున్నారంటే మీనింగ్ ఏంటి, మార్కెట్ పైకి వెళుతుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఓకే, ఒక హోప్ అనుకోవచ్చు, ఒక ఎక్స్పెక్టేషన్ అయితే క్లియర్గా మార్కెట్లో కనిపిస్తుంది. సో ఎనీహౌ ఓవరాల్గా ఎలా ఉందనేది కూడా దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనుకోండి. ఈ యొక్క పాయింట్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తే 19,500 పుట్ అనేది దగ్గర 36 lakh క్వాంటిటీ అనేది యాడ్ చేశారు. ఇది కాల్ సైడ్ సారీ. అదేవిధంగా పుట్టు మనం చెక్ చేసుకుంటే 1 crore పైన పుట్స్ అనేది సెల్ చేశారనమాట. ఆబ్వియస్గా ఏంటంటే ఈ యొక్క సపోర్ట్ అనేది స్ట్రాంగ్గా అవుతుంది. ప్రీవియస్గా మనకి సైడ్ వేస్లో అనిపించింది, ఇప్పుడు సపోర్ట్ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తుంది. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇమీడియట్గా ఉన్న టెంపరీ రెసిస్టెన్స్ అనుకోవచ్చు 19,600. ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర పుట్స్ కూడా ఎక్కువగా సెల్ చేశారు. డిఫరెన్స్ ఉంది, బాగా చెప్పుకోదగ్గ డిఫరెన్స్ కనిపిస్తుంది. బట్ స్టిల్ ఏంటంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి మనం నెక్స్ట్కి వెళ్దాం. 19,700, 19,800 అనేది సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడేమో కాల్స్ వచ్చేసరికి 64 lakh సెల్ చేశారు, పుట్ వచ్చేసరికి 4 lakh అనేది సెల్ చేశారు. సో ఎనీహౌ ఈ యొక్క 19,800, 19,700, 19,600 3 రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే బ్రాడర్ పిక్చర్లో 19,500 మాత్రమే స్ట్రాంగ్గా ఉంది. ఓకేనా, దాని తర్వాత కాల్స్ అన్ని చోట్ల కాల్స్ అనేది సెల్ చేశారు. వెరీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అదేవిధంగా మనం నెక్స్ట్ వీక్ అనేది చూద్దాం, దాని తర్వాత ప్రైస్ యాక్షన్ అనేది డిస్కస్ చేద్దాం. 19,800 దగ్గర మనం అబ్జర్వ్ చేస్తే ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. 19,800 అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 19,500 అయితే స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. 19,300 కూడా స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వీక్లో మాత్రం కొద్దిగా బుల్లిష్ బయాస్ అనేది మార్కెట్లో కనిపిస్తుంది. ఎనీహౌ మనం కరెంటు మార్కెట్ని బట్టి ఏంటంటే ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ని బట్టి మనం ఈ యొక్క లెవెల్స్ అనేది డ్రా చేసుకుందాం. 19,500 అనేది మనకి ఒక లెవెల్ అనేది కనిపిస్తుంది. 19,500
500 ఇది సపోర్ట్ అనమాట. ఇది మార్క్ చేశాను. ఈ యొక్క సపోర్ట్ వచ్చేసరికి నేను బ్లూ కలర్ అనేది మెయింటైన్ చేస్తున్నాను. ఓకేనా, 19,500 బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. అదేవిధంగా రెసిస్టెన్స్ విషయానికి వస్తే అంత స్ట్రాంగ్గా లేదు, 20,000 దగ్గర మాత్రమే స్ట్రాంగ్గా నాకు అనిపిస్తూ ఉంది. ఎనీహౌ దాన్ని 20,000 దగ్గర మార్క్ చేద్దాం. 20,000 అంటే ఇక్కడే కనిపిస్తుంది అనమాట, ఆల్ టైమ్ హై దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఇన్ బిట్వీన్ రెసిస్టెన్స్ లెవెల్స్ 19,600 19,700 దగ్గర కొద్దిగా కనిపిస్తుంది. 19,700 అనేది కూడా మార్క్ చేస్తున్నాను. ఐ థింక్ ఇది రెడ్ కలర్ అనేది మార్క్ చేసుకుందాం. సో ప్రస్తుతానికి ఏంటంటే బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి రేంజ్ ఏంటంటే 19,500 గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత 19,700 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. ఇది వచ్చేసరికి సపోర్ట్ ఏది షార్ట్ టర్మ్ కోసం. అదే బిగ్గర్ పిక్చర్లో మనం చూసుకున్నట్టయితే 19,995 అది రెసిస్టెన్స్, సపోర్ట్ వచ్చేసరికి 19,300. ఇది నిఫ్టీ క్లియర్గా ఉంది. బట్ కొద్దిగా మనకి ఈ యొక్క షార్ట్ టర్మ్లో బేరిష్గా ఉంది, కానీ కొద్దిగా బేరిష్, మైల్డ్ బేరిష్. బట్ నెక్స్ట్ వీక్లో అయితే స్ట్రాంగ్ బుల్లిష్ అనేది కనిపిస్తుంది ఈ యొక్క నిఫ్టీలో. అదేవిధంగా నిఫ్టీ బ్యాంక్ అనేది చూద్దాం ఒకసారి. సో ఈ యొక్క లెవెల్స్ అనేది ఒకసారి డిలీట్ చేస్తాను అండ్ డైలీ టైం ఫ్రేమ్లో మనం మార్క్ చేసుకుందాం. ఈ యొక్క లెవెల్స్ ప్రీవియస్గా ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది. సో ఈ సపోర్ట్ మనం ఏం చేసుకుందాం, గ్రీన్ కలర్ అనేది మార్క్ చేసుకుందాం. ఎనీహౌ ఇక్కడ బిగ్గర్ పిక్చర్లో రెసిస్టెన్స్ లెవెల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది 46,372. ఇదంతా కూడా మనం మార్క్ చేసుకుంది ఏంటంటే బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ అనమాట. 46,372 అనేది రెసిస్టెన్స్ లెవెల్, 44,500 అనేది మనకి ఉన్న స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఏది బిగ్గర్ పిక్చర్లో. ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది చూద్దాం అండ్ కరెంట్ వీక్ అనేది చూద్దాం. అండ్ కరెంట్ వీక్ చూసుకున్నట్టయితే ఇంట్రాడేలో ఏం జరిగింది, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్, మీకు కూడా అనిపిస్తున్నట్టుంది. ఇక్కడ చూడండి ఎక్కువగా కాల్స్ అమ్మారు, నిఫ్టీలోనేమో ఎక్కువ పుట్స్ అమ్మారు. ఇక్కడ వచ్చేసరికి మనకి బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువగా కాల్స్ అమ్మారు. ముఖ్యంగా మనం చూస్తే 45,000 కాల్ అయితే సిగ్నిఫికెంట్గా సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఎనీహౌ ఓవరాల్గా ఎలా ఉందనేది కూడా చూద్దాం. ఎనీహౌ ఓవరాల్గా కూడా 45,000 సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. ఈ యొక్క టవర్ అనేది మనకి ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే మనకి ఇక్కడ సపోర్ట్ వచ్చేసరికి 44,500 దగ్గర కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే పుట్టేమో 27 lakhs అమ్మారు, కాల్ ఏమో 9 lakhs అమ్మారు. దగ్గర హ్యూజ్ డిఫరెన్స్ ఉంది, 1:3 అనేది. దాని తర్వాత మనకి సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ అంటే 45,500. ప్రస్తుతానికి మనకి ఇది మార్క్ చేసుకుందాం. 45,000 అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. 45,000 అనేది నేను ఏం చేస్తున్నానంటే మార్క్ చేస్తున్నాను. 45,000 రఫ్గా. ఓకే, ఇది వచ్చేసరికి మనకి సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ అనమాట. అందుకని మనం దీన్ని రెడ్ కలర్లో మార్క్ చేసుకుందాం. ఈ యొక్క లెవెల్ దగ్గర నుంచి కూడా సిగ్నిఫికెంట్ కాల్స్ అయితే సెల్లింగ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. బట్ సర్వైవ్ అవుతుందా, సస్టైన్ అవుతుందా లేదా అనేది చూద్దాం. దాని తర్వాత 44,500 దగ్గర మాత్రం మనకి ఏంటంటే కొద్దిగా సపోర్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ మనం ఆల్రెడీ యాజ్ పర్ ద స్ట్రక్చర్ ఏదైతే డ్రా చేసుకున్నామో 44,500 లెవెల్ అనేది అది సపోర్ట్గా ఉంది. అండ్ 45,000 అనేది మనకి ఇమీడియట్గా రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంది. వెరీ టైట్ రేంజ్లో ఉంది బ్యాంక్ నిఫ్టీ. ఒకవేళ 45,000 లెవెల్ అనేది కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయితే ఎవరైతే కాల్స్ సెల్ చేశారో వాళ్ళందరూ ట్రబుల్లో ఉంటారు. ఎందుకంటే మార్కెట్ 45,000 క్రాస్ అయిందంటే చాలామంది మళ్ళీ రికవర్ చేయాల్సి వస్తుంది. అక్కడ నుంచి కూడా షార్ప్ మూవ్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసరికి ప్రస్తుతానికి మనం ఏంటంటే 45,000 లెవెల్ అనేది రెసిస్టెన్స్ లెవెల్ అనేది చూద్దాం. ఇక పోతే డౌన్ సైడ్ విషయానికి వస్తే ఇది వెరీ ఇంట్రెస్టింగ్ సపోర్ట్ అనమాట. దీంట్లో బిగ్గర్ పిక్చర్లో చూసుకున్నట్టయితే 43,400 ఈజ్ ద నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్టు. దాని తర్వాత 44,500 స్ట్రాంగ్ సపోర్టు. మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 45,000. దాని తర్వాత 46,372 అనమాట రెసిస్టెన్స్ లెవెల్స్. ఇవి వచ్చేసరికి సపోర్ట్ లెవెల్స్. రైట్, ఇంతవరకు అయితే క్లారిటీగా ఉంది. బట్ నెక్స్ట్ వీక్ చూద్దాం. నెక్స్ట్ వీక్ వెళితే వీక్లీ ఓపెన్ ఇంట్రెస్ట్ ఓవరాల్గా మనకి స్టిల్ 45,000 అయితే స్ట్రాంగ్గా సెల్ చేశారు. బట్ కొద్దిగా 44,000 దగ్గర ఏమైనా ఉందా సపోర్టు? 44, 43, 44 దగ్గర కొద్దిగా సెల్లింగ్ అయితే చేస్తున్నారు. అంటే సపోర్ట్ అనేది క్రియేట్ చేశారన్నమాట టెంపరీగా 44 దగ్గర, ఈ లెవెల్ దగ్గర. ఏది నెక్స్ట్ వీక్, కరెంట్ వీక్ కాదు. ఎనీహౌ ఇన్ బిట్వీన్ ఏంటంటే మనకి ఈ యొక్క లెవెల్ కూడా వాచ్ చేయాలి 44,000 అనేది. ఓకే, దాని తర్వాత మనకి 45,000 అయితే మార్క్ చేసుకున్నాం. దాని తర్వాత 45,500 కూడా రెసిస్టెన్స్ ఉంది, 46,000 ఉంది అండ్ 44,500 ఉంది. నాకు తెలిసి ఏంటంటే 45,000 అనేది వెరీ క్రూషియల్ రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది.
ఆ రెసిస్టెన్స్ లెవెల్ కానీ బ్రేక్అవుట్ అయితే మాత్రం మనకు మొమెంటం వస్తుంది. అది బ్రేక్అవుట్ అవునంత కాలం ఏంటంటే మనం కొద్దిగా మార్కెట్ సైడ్ వేస్లో కానీ కొద్దిగా బేరిష్ సైడ్ కానీ ఉండే అవకాశం ఉంది. ఇది వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ. ఇక ఫిన్ నిఫ్టీ లెవెల్స్ అనేది ఒకసారి డ్రా చేసుకుందాం. బేస్డ్ ఆన్ ద ప్రైస్ స్ట్రక్చర్ మనకున్న ఇమీడియట్ సపోర్టు ఇది, దాని తర్వాత బేస్డ్ ఆన్ ద ప్రైస్ స్ట్రక్చర్ ఏంటంటే ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ ఇది. ఓకే, ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా బిల్డప్ అయింది అనేది ఒకసారి చూద్దాం. అండ్ ఫిన్ నిఫ్టీ వీక్లీ కరెంట్ వీక్ చూద్దాం. ఇక్కడైతే ఇద్దరు ఉన్నారు. మొన్నటిదాకా యాక్టివిటీ చాలా తక్కువ ఉంది, ఈసారి అయితే ఇద్దరు ఉన్నారు. కొద్దిగా అప్పర్ హ్యాండ్ కాల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎనీహౌ 20,200 అనేది మనకి సిగ్నిఫికెంట్ లెవెల్ అనేది కనిపిస్తుంది. 20,200 లెవెల్ అనేది మనకు కొద్దిగా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. నేను ఏం చేస్తున్నానంటే ఈ లెవెల్ అనేది మార్క్ చేస్తున్నాను అనమాట. దీన్ని బ్లూ కలర్ ఇస్తున్నాను, ఓపెన్ ఇంట్రెస్ట్ లెవెల్స్ అనేది. అదేవిధంగా సపోర్ట్ వచ్చేసరికి 20,000 దగ్గర ఉంది, కానీ మనకి కాల్స్ కూడా సెల్ చేశారు కాబట్టి దాన్ని కన్సిడర్ చేసుకోవట్లేదు. నెక్స్ట్ స్ట్రాంగ్గా 19,800 దగ్గర కనిపిస్తుంది. 19,800 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో ఈ రెండు కూడా ఏంటంటే మనకి ఉన్న లెవెల్స్ అనమాట. బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటంటే మనకి 20,200 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. అదేవిధంగా మనకి 19,800 అనేది ఏంటంటే ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ లెవెల్ అనమాట. ఇక బిగ్గర్ పిక్చర్లో మనం చూసుకున్నట్టయితే 20,670 అనేది రెసిస్టెన్స్ లెవెల్. అదేవిధంగా సపోర్ట్ విషయానికి వస్తే 19,638 అనేది సపోర్ట్ లెవెల్. ఇవి అయితే క్లారిటీ వచ్చేసింది. ఓకే, ఇవి మనకున్న ఇంట్రాడే లెవెల్స్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ స్ట్రక్చర్ని బట్టి. ఓకే, సో ప్రస్తుతం ఈ లెవెల్స్ని మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా ట్రాక్ చేయాలి. అండ్ ఎండ్ ఆఫ్ ది డే అనాలిసిస్లో మనం ఒకసారి బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకుందాం. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఈరోజు. సో ఒకసారి చూస్తే చూడండి, ఈ యొక్క రేంజ్లోనే మార్నింగ్ ఏదైతే ఉందో ఇది మార్నింగ్ రేంజ్ అనమాట. ఇది 9:15కి ఓపెన్ అయింది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మనకి ఇక్కడ ప్రీవియస్గా ఒక రెసిస్టెన్స్ ఉంది, అది నిన్న ప్లే చేసింది. ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఇక్కడ ఆ యొక్క లెవెల్ దగ్గర స్ట్రగుల్ అయింది మార్కెట్. అక్కడ నుంచి కూడా మళ్ళీ డ్రాప్ అయింది, బట్ లో అయితే హోల్డ్ చేస్తుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మార్కెట్ ఏంటంటే ఒక ఇంపల్స్ మూవ్ వచ్చింది, రెసిస్టెన్స్ దగ్గర నుంచి సెల్లింగ్ అనేది జరిగింది, బట్ ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ ఇన్ బిట్వీన్ అనమాట. జనరల్గా మనం ఏమంటాం, ఇది రిట్రేస్మెంట్ అంటాం. ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, మళ్ళీ రిట్రేస్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది అనమాట. అయితే మార్నింగ్ ఏదైతే ఓపెన్ అయిందో చూడండి, అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్గా ఏదైతే నెక్ లైన్ ఉందో అదే లెవెల్ అనేది మనకి రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయింది. ఓకే, దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే మళ్ళీ మార్కెట్ అనేది ప్రీవియస్గా ఏదైతే రేంజ్ ఉందో ఇది చూడండి, మంచి సపోర్ట్ అనేది ఉందన్నమాట. ఈ పాయింట్ దగ్గర ఈ యొక్క సపోర్ట్లోనే మొత్తం కన్సాలిడేషన్ తీసుకుంది, మళ్ళీ ఇంకొక అటెంప్ట్ చేసిందనమాట. అయితే చాలా స్ట్రాంగ్ రౌండ్ నెంబర్ ఇది, 45,000 రౌండ్ నెంబరు. ఓకే, ఏది 44,994 ఉంది కదా, ఇది 45,000 లెవెల్ అనమాట. చాలామంది 45,000ని డిఫెండ్ చేస్తున్నారు. ఎనీహౌ మనకేంటంటే ఒక టైట్ రేంజ్లో ఇక్కడ ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. నిఫ్టీలోనేమో బుల్లిష్ వ్యూ అనేది కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో స్లైట్గా ఏంటంటే వీక్నెస్ అనేది కనిపిస్తుంది. ఫిన్ నిఫ్టీలో ఏంటంటే స్ట్రాంగ్గా ఇద్దరు ప్లే చేస్తున్నారు. ఏది బుల్స్ అండ్ బేర్స్ ఇద్దరు పోటాపోటీగా ఉన్నారని చెప్పేసి క్లారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క లెవెల్ని బట్టి ఏంటంటే మీ యొక్క ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకోండి. హోప్ ఈ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.